చాలా మంది కూడా డౌట్ ఏంటంటే నెయ్యి తింటే లావు అవుతారు, ఒబెసిటీ వస్తుంది, బరువు పెరుగుతారు అనేది ఉంది. అది నిజం అంటారు? లేదు లేదు, బేసిక్గా ఏంటంటే ఫ్యాట్ అనేది ఎక్కువ క్యాలరీస్ ఇస్తుంది, కానీ క్యాలరీస్ ఆర్ నాట్ లింక్ టు యువర్ ఒబెసిటీ. ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వదు లోపల. మనకు కన్వర్ట్ అయ్యేదే మనం తినే రైస్, ప్రాసెస్డ్ కార్బ్స్ అంటాం. వైట్ రైస్, ఇంతకుముందు వైట్ రైస్ అనేది పండగకు వండుకొని తినేవాళ్ళం. ఈరోజు వైట్ రైస్ అనేది లెఫ్ట్ అండ్ రైట్, మార్నింగ్ టు నైట్ వరకు అదే. మనం తినే మార్నింగ్ లేచిన వెంటనే ఇడ్లీ తింటాం. ఇడ్లీ ఒకప్పుడు హోల్ గ్రెయిన్స్తో చేసేవాళ్ళు. దో ఇడ్లీ ఫెర్మెంటెడ్ ఫుడ్ అయినా అందులో ఉన్న కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువ. అలాగే ఒక 100 grams రైస్ తింటే మనం డైరెక్ట్గా 5 spoons షుగర్ తింటున్నట్టే. అంటే డైరెక్ట్గా షుగరే ఎనిమి అనుకుంటాం. అంతే, షుగర్ ఈజ్ ద ఎనిమి, షుగర్ ఈజ్ ద పాయిజన్. ఈరోజు డిసీజెస్ కన్నిటికీ రీజన్ షుగర్. సో ప్రతి ఒక్కటి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, మనం తినే రైస్లో కానీ, ఉప్మాలో కానీ, ఎవ్రీ డే వీఆర్ ఓవర్ ఈటింగ్ ద కార్బోహైడ్రేట్స్ రిక్వైర్డ్. దానికన్నా మనం తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తినేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ప్రతి కార్బోహైడ్రేట్ ఏదైతే లోపలికి బాడీలోకి వెళ్తుందో అది షుగర్గా కన్వర్ట్ అయ్యి షుగరే మనకు ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. ఈటింగ్ ద ప్రాసెస్డ్ ఫుడ్స్, ముఖ్యంగా ఇప్పుడు ఒక పిజ్జా తిన్నారనుకోండి, 4 కోకోకోలాస్ తాగిన దాంతో సమానం. ఒక లార్జ్ పిజ్జా ఈజ్ ఈక్వల్ టు 4 కోకోకోలా. అంటే మనం కోక్స్ తాగట్లేదు, ఒక పిజ్జానే అనుకుంటాము, బట్ కాదు. 1 బిర్యానీ ఈజ్ ఈక్వల్ టు 2 కోక్స్. సో మనం ఈ రూపంలో వీఆర్ పుట్టింగ్ ఆల్ ద థింగ్. ద ఆయిల్స్ అన్నది హెల్త్ పాడు చేయటంలో ఎలా ఇదవుతున్నాయంటే రిఫైన్డ్ ఆయిల్స్ మనం వాడుతున్నాం. అదే బాయిల్డ్ ఆయిల్స్ మళ్ళీ బాయిల్ చేయటం వల్ల ఇప్పుడు చాలా స్ట్రీట్ సైడ్ ఫుడ్కి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ అందరూ కూడా. ఆ స్ట్రీట్ సైడ్ ఫుడ్లో ఆయిల్ మళ్ళీ వాడిందే వాడుతున్నారు. దానివల్ల మనకి ఇంకా హెల్త్ చాలా పాడవుతుంది. చాలా మందిని చూస్తుంటారు, 30 ఏళ్ళకే తెల్లగడ్డం వచ్చేసి ఉంటుంది, పొట్ట వచ్చేసి ఉంటుంది, అసలు ఏజ్డ్ పర్సన్ లాగా కనపడుతుంది. 30కి 50s లా ఉంటుంది. 30కి 50s లో 50 వాడు 70 లాగా కనపడుతుంది. రీజన్ వచ్చి మనం తింటున్న షుగర్స్, లైఫ్ స్టైల్, ఫుడ్, ఈ రెండే. సో ఒకటి మనం టైంకు తినకపోవటం, తిన్నా అధికంగా తినటం, మూడోది టైంకు పడుకోకపోవటం, అండ్ బ్రెయిన్ నిండా టెన్షన్స్ పెట్టుకోవటం. సో ఇవి మనల్ని తొందరగా ముసలాళ్ళని చేసేస్తున్నాయి. అంటే డిఫరెన్స్ మీకు ఒకటి చెప్తాను. లైఫ్ స్పాన్ అన్నది వేరే, హెల్త్ స్పాన్ అన్నది వేరే. లైఫ్ స్పాన్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు బతికారు, హెల్త్ స్పాన్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నారంటే ఉన్నది లేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఆ హెల్త్ స్పాన్ అనేది మనకు పోయింది కాబట్టి వీఆర్ లివింగ్ 70-75 వరకు కూడా బతుకుతున్నారు, కాకపోతే జబ్బులతో బతుకుతున్నారు. ఆ జబ్బుల్ని పోగొట్టుకోవాలంటే వీ నీడ్ టు చేంజ్ అవర్ కంప్లీట్ లైఫ్ స్టైల్. హార్ట్ అటాక్ రాకూడదు సార్, అసలు నేనేం చేయాలి? ఫస్ట్ థింగ్ వచ్చి మన లైఫ్ స్టైల్ అంతా ఒక్కసారి మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం తింటున్నాం, మనం ఏం చేస్తున్నాం అన్నది బేరీజ్ చేసుకోండి. ఈరోజు హార్ట్ అటాక్ అనేది వెరీ కామన్. ఈవెన్ 30s లో కూడా, ఈవెన్ 25 years వాళ్ళని కూడా మనం ఐసీయూలో చూస్తున్నాం. సడన్ డెత్ అయిన పేషెంట్లను చాలా మంది చూస్తున్నాం. చాలా మంది సెలబ్రిటీస్ హార్ట్ అటాక్స్తో వ్యాయామాలు చేస్తున్నప్పుడు, ఫిట్నెస్లు మెయింటైన్ చేస్తున్నప్పుడు కూడా చనిపోవటం చూస్తున్నాం. వీటన్నిటికీ ఒకటే రీజన్ ఏంటంటే, మళ్ళీ చెప్పేది ఏంటంటే, మన లైఫ్ స్టైల్లో స్ట్రెస్ ఒకటి, ఫుడ్ ఒకటి. ఎప్పుడైతే మనం ఇందాక ఒక సెలబ్రిటీ మనకు అక్షయ్ కుమార్ అని చెప్తుంటారు, హిందీ హీరో, బాలీవుడ్ యాక్టర్, అతను ఒకటే మాట చెప్తుంటాడు. ఆయన ఫిట్నెస్కి సీక్రెట్ ఏంటంటే by 8-8:30 పడుకునేస్తాడు. ఎర్లీ మార్నింగ్ 3:30-4కి లేసేస్తాడు. ఆయన నైట్ నో పార్టీస్, ఆయనకి పార్టీస్కి అటెండ్ అవ్వడు. అందరూ ఎందుకు నువ్వు నైట్ 9కు స్విచ్ ఆఫ్ చేస్తావంటే దట్ ఈస్ మై లైఫ్ స్టైల్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఆయన ఈ రోజు కూడా చాలా డైనమిక్గా కనపడుతుంటాడు. అలాగే నాగార్జున గారిని ఎప్పుడన్నా అడగండి, హీ లిఫ్ట్స్ ద వెయిట్స్, హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడు. హీ లిఫ్ట్స్ ఆల్మోస్ట్ 140 kgs ఏమో లిఫ్ట్ చేస్తానంటాడు ఎవ్రీడే. వెయిట్ లిఫ్టింగ్ అనేది అతను యొక్క మెయిన్ 1 hour హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ దట్. అలాగే ఒక కన్నడ యాక్టరు విగరస్ ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయాడు. మరేంటి ఎక్సర్సైజ్కి దీనికి ఏంటి అంటే, ఇట్స్ ఎ బ్యాలెన్స్. బ్యాలెన్స్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్లో ఫుడ్ని మెయింటైన్ చేయకోకుండా ఎక్సర్సైజ్ చేసినా దెర్ ఈజ్ నో యూస్. ఎక్సర్సైజ్ మనకు సరైన బెనిఫిట్స్ ఇవ్వాలంటే యువర్ ఫుడ్ మస్ట్ బి రైట్. అంటే మనం ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ కూడా మస్టా సార్? అసలు ఎక్సర్సైజ్ కూడా మస్ట్. సో ఈ ఒక సెల్లో జరిగే పరిణామాలన్నీ ఎక్సర్సైజ్ వల్ల కొన్ని పరిణామాలు నువ్వు ఫుడ్ అన్నది మెయింటైన్ చేయకపోతే ఇంకా వర్స్ట్ అవుతాయి. అందుకనే ఇట్స్ ఎ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ బిట్వీన్ ద ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ యువర్ స్లీప్, ఈ 3 అన్నది సరిగా ఉన్నప్పుడే మనకు ఇవి రావు. మీరు అడిగినట్టు వై హార్ట్ అటాక్స్ ఆర్ సో కామన్ అంటే, కామన్ అయిపోయాయి, చాలా కామన్ అయింది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ వచ్చి ఫుడ్డే. మనం విపరీతంగా రిఫైన్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చిన్నప్పటి నుంచే మనం ఏం చేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్లో నా కొడుకు హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం అనేసి
మార్నింగ్ సిరియల్స్ పెడుతున్నాం, సిరియల్స్ యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్, అది ఫుల్ ఆఫ్ షుగర్. సెకండ్, మనం ఫ్రూట్గా తినిపించుకోకుండా జ్యూసెస్ రూపంలో ఇస్తున్నాం. ఫ్రూట్ జ్యూసెస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. అంటే ఇప్పుడు జ్యూస్ తాగితే మంచిది అంటారు కదా సార్? నో, నాట్ అట్ ఆల్. ఫ్రూట్ జ్యూస్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. ఫ్రూట్ జ్యూస్లో ఏముంటుందంటే ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఫ్రూట్ న్యాచురల్గా వచ్చిన ఫ్రూట్లో ఆ షుగర్ దాంతోపాటు ఫైబర్ ఉండటం వల్ల ఆ ఫైబర్ షుగర్ని స్లోగా అబ్జార్బ్ చేసేటట్టు చేస్తుంది. దానివల్ల ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ అనేది ర్యాపిడ్గా రైజ్ అవ్వదు. సో స్లోగా అబ్జార్బ్ అవటం, కావాల్సినప్పుడు అది ఎనర్జీగా యూటిలైజ్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫ్రూట్ జ్యూస్ ఉందనుకో, మీరు ఒక యాపిల్ బదులు 2 యాపిల్స్ వేసి ఫ్రూట్ జ్యూస్ చేయాలి. మనం యాక్చువల్గా డైరెక్ట్గా తినాలంటే ఒక యాపిల్ తింటే చాలా కష్టపడతాం. సో ఎంటైర్ థింగ్ ఈజ్ కమింగ్ యాజ్ ఎ షుగర్. ఆ షుగర్ అనేది ర్యాపిడ్గా మనకు బాడీలో అబ్జార్బ్ అయిపోద్ది. అందులో ఫ్రూట్ జ్యూసెస్లో ఉండేది ఫ్రక్టోజ్ అని. ఫ్రక్టోజ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఆల్కహాల్. ఆ ఫ్రక్టోజ్ అనేది మెటబలైజ్ అయ్యేది కేవలం లివర్ మాత్రమే దాన్ని డైజెస్ట్ చేయగలుగుతుంది. ఆల్కహాల్ ఎలా డైజెస్ట్ అవుతుందో ఫ్రక్టోజ్ కూడా అదే విధంగా డైజెస్ట్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా జ్యూసులు తాగే వాళ్ళు భయంకరంగా పెరిగిపోతున్నారు సార్. అంటే వాళ్ళు ఆల్కహాల్ ఇండైరెక్ట్గా తాగుతున్నారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆల్కహాల్. సో ఫ్రక్టోజ్ అనేది ఆల్మోస్ట్ ఆల్కహాల్ మెటబాలిజమే ఉంటుంది. అందుకనే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకునే వాళ్ళలో లివర్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లివర్ ఫ్యాట్ ఉంటుంది, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకునే వాళ్ళలో లివర్ ఫ్యాట్ ఉంటుంది. అది వెరీ రాంగ్ కాన్సెప్ట్ అన్నమాట.